ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారి మీదున్న ఆరోపణ, ఈయన చాలా ఎక్కువగా రిస్క్ తీసుకుంటూ ఉంటారు. అక్షయ్ కుమార్ గారు, మీ దగ్గర మీ ఫ్యాన్స్ అందరూ ఇష్టపడే రోల్ ఏంటంటే అది యాక్షన్ రోల్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది హెలికాప్టర్ నుంచి మీరు జంప్ చేయడం, చేయి చూపిస్తే ట్రక్ అలా ఆగిపోవాలి, మెషిన్ గన్తో షూట్ చేయాలి. వాళ్ళు ఇలాంటివి ఇష్టపడుతున్నారు. కానీ మీరు ఇవన్నీ వదిలేసి వేరే వైపు వెళుతున్నారు. లేదు, అన్ని విషయాల్లోనూ నేను నచ్చుతాను. నేను కామెడీ చేశాను, కామెడీ నచ్చుతుందిగా. యాక్షన్ నచ్చుతుందా? సోషల్ మూవీస్. సో చెప్పండి. కామెడీ కామెడీ అని కామెడీ చెప్తున్నారు. అంటున్నారు. అన్నిటికన్నా కామెడీ చాలా బాగుందంటున్నారు. కానీ మీరు ఎలాంటి సినిమాలు యాక్ట్ చేస్తున్నారు? టాయిలెట్ లాంటి సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. చూడండి, మరుగుదొడ్డు గురించి సినిమా తీయడం మంచి విషయమే. ఎందుకంటే మీకొక విషయం తెలుసా? ఈ స్క్రిప్ట్ 5 ఏళ్లుగా ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంది, ఎవరూ ముందుకు రాలేదు. నేను దాన్ని చూడగానే నేను ఈ సినిమా చేస్తానని చెప్పాను. ఈ సినిమా టైటిల్ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ. ఎవరూ చేయడానికి ఒప్పుకోలేదు. బట్ ఇది ఒక యథార్థమైన వాస్తవం. మన దేశంలో ఇటువంటి ఒక ప్రాబ్లం ఉంది. మహిళలకి ప్రాబ్లం ఉంది. వాళ్ళు పొలాల్లోకి వెళ్తూ ఉంటారు. యూ కెన్ ఇమాజిన్. ఒకటి, వాళ్ళు తెల్లవారుజామునే వెళ్ళాలి, లేదంటే లేట్ నైట్ వెళ్ళాలి, లేదంటే వాళ్ళు రోజు మొత్తం వాళ్ళ మలమూత్రాల్ని నిరోధించుకుంటూ ఉండాలి. అండ్ ఇట్ వాస్ ఎ వెరీ డిస్గస్టింగ్ థింగ్ దట్ మహిళలు ఇలాంటి విషయాలు ఫేస్ చేస్తున్నారు. సో అందువల్ల నా వంతు నేనేమైనా చేయాలనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అందుకే నా కంపెనీ ద్వారా నేను ఈ సినిమా తీశాను. ఆ తర్వాత శానిటరీ ప్యాడ్ గురించి సినిమా తీశాను, ప్యాడ్ మ్యాన్ అనే పేరుతో. యాక్చువల్గా ఒక విషయం చెప్పాలంటే, నాకొక నీస్ ఉన్నారు. తన ఫ్రెండ్ ఒక 3-4 రోజులు మా నీస్ ఇంట్లో స్టే చేశారు. వారిని మామూలుగా అడిగాను, పక్కనిలే కదా, ఎందుకు వచ్చి 3-4 రోజులు ఉంటున్నారు అని. అందుకు నా నీస్ చెప్పింది, వాళ్ళ ఇంట్లో ఏదో పూజ ఉందట. సో వాళ్ళ అమ్మా నాన్న నువ్వెవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు అని చెప్పారట. బికాజ్ షీ వాస్ హ్యావింగ్ ఏ పీరియడ్స్. దట్ షుక్ మీ. ఎలా ఒక మహిళలకి పీరియడ్స్ అని వారిని దూరంగా ఉంచగలరు? బికాస్ ఇంట్లో పూజ జరుగుతోందంటున్నారు. అది ఒక లెక్క ప్రకారం అన్క్లీన్డ్ అని చెప్పబడింది. అండ్ ఆ తర్వాత నాకు అనిపించింది, దీని మీద ఒక సినిమా తీయాలి అని. వాట్ ఎవర్ ఐ కెన్ డూ. దాని గురించి స్టోరీ మీకు అసలు ఎక్కడ దొరికింది? స్టోరీ నా వైఫ్ అండ్ బాల్కీ గారు రాశారు. బాల్కీ డైరెక్టర్. వాళ్ళిద్దరూ కలిసి ఈ స్టోరీ రాశారు. అండ్ మై వైఫ్ గోన్ అండ్ మెట్. ఈ కథ ఎవరికి సంబంధించిందో వెళ్ళి వాళ్ళని కలిసింది. షీ హెస్ చేస్డ్ హిమ్. నాకు తెలిసి ఇంచుమించు 4 నెలలు పట్టింది. షీ చేస్డ్ హిమ్ అండ్ టు కన్విన్స్ హిమ్ టు గెట్ రైట్స్. ఆ తర్వాతే మేము ఈ సినిమా తీసాం. ఇటువంటివి ఎన్నో సినిమాలున్నాయి. ఆ తర్వాత చూసుకుంటే ఎయిర్ లిఫ్ట్ తీసాం. అది ఒక నిజమైన సంఘటన గురించి. ఎలా మన ఎయిర్ ఇండియా వెళ్ళి 1.5 లక్షకు పైగా, అంటే 1,70,000 మంది ప్రజల్ని ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొచ్చారు. అది కూడా ఒక అమేజింగ్ స్టోరీ. అందులో యాక్ట్ చేయడానికి నేనెంతో అదృష్టవంతుణ్ణి. ఈ విధంగా మా కంపెనీలో ఇంచుమించు 30-40 సినిమాలు తీసాం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ సినిమా కథలన్నీ కూడా టాయిలెట్ ప్రేమ్ కథ, లేదా ప్యాడ్ మ్యాన్, లేదా ఎయిర్ లిఫ్ట్, ఇవన్నీ కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయా? మీకు డబ్బులు వచ్చాయా? కమర్షియలీ ద ఫిలిం లైక్ రౌడీ రాథోడ్ 2 చేసినా, లేదా సింగ్ ఇస్ కింగ్ చేసినా, లేక నమస్తే లండన్ చేసినా, దట్ వుడ్ బి 3 times మోర్ సక్సెస్ఫుల్. బట్ నేను ఇటువంటి సినిమాల్ని ఎందుకు ఎంచుకున్నానంటే, ఇది సక్సెస్ మాత్రమే కాదు, ఇప్పటికి కూడా ప్రజల మనసులో ఆ సినిమా అలాగే నిలిచిపోయింది. ఇప్పటికీ ఆ సినిమా, ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ మన ప్రభుత్వం టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్ ప్రజలకు గ్రామాల్లో వేసి చూపిస్తున్నారు. వాళ్ళకి ఈ విషయం వివరంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో. నా దృష్టిలో నాకు అదే సక్సెస్. చాలా మంది ఏమంటున్నారంటే, మీరు ఇలాంటి సినిమాలన్నీ ప్రభుత్వాన్ని సంతోషపెట్టడానికే చేస్తున్నారట. మాట్లాడేవాళ్ళు 4 రకాలుగా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ సినిమా తీసేందుకు నేను గర్విస్తున్నాను. ఎవరైనా నా దగ్గరకు వచ్చి, మీరు పీఎంని సంతోషపెట్టడం కోసమే ఈ సినిమా తీసారా అని అడిగితే నేను అవును అని చెప్తాను. ఉద్దేశం ఏదైనా, నేను నా దేశాన్ని సంతోషపరచాలనుకుంటున్నాను. నా దేశం కోసం ఏమైనా చెయ్యాలి. అదేమిటంటే, అది నా దృష్టిలో నా మోటో ముందు దేశం కోసమే. అంటే ప్రధానమంత్రి గారు లాల్ కిలా నుంచి మరుగుదొడ్ల గురించి మాట్లాడినప్పుడు ప్రజలు ఆయన్ని ఎగతాళి చేశారు. మీరు అసలు ఎలాంటి ప్రధానమంత్రి, మరుగుదొడ్ల గురించి మాట్లాడుతున్నారేంటి? అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను ప్రైమ్ మినిస్టర్ గారిని
ఇంటర్వ్యూ చేసినప్పుడు దాన్ని కూడా ఎగతాళి చేశారు. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఆయన్ని మామిడి పండు ఎలా తింటారని అడిగాను కదా? అవును, అడిగాను. నేను ఒక సింపుల్ పర్సన్గానే టు నో వాట్ మై ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక సగటు మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఒక సగటు మనిషిగా వారు ఎలా ఆలోచిస్తారు, ఒక నార్మల్ పర్సన్ ఎలా ఉంటారు, నేను ప్రైమ్ మినిస్టర్ సైడ్ గురించి తెలుసుకోవాలనుకోలేదు. అంటే ఉదాహరణకి మీరు ఏ బిల్ పాస్ చేశారు, వీటి గురించి నేను అడగదలుచుకోలేదు. ఈ రాజకీయాలు నాకొద్దు. ఆయన వాచ్ వెనక్కి పెట్టుకున్నారు. నేను వెంటనే వారిని, సార్ మీరు ఎందుకు వాచ్ వెనక్కి కట్టుకున్నారు, ఎందుకు అలా కట్టుకున్నారు అని. ఆ తర్వాత నేను వారిని అడిగిన ప్రశ్న, సార్ మీకు జీతం ఎంత వస్తుంది అని. మీరు మీ జీతం మీ అమ్మగారికి ఇస్తారా అని. ఐ ఆస్క్డ్ హిమ్ నార్మల్ క్వశ్చన్, డూ యూ ఈట్ మ్యాంగో అని. అందులో తప్పేముంది? ఆ విషయాలు నేను తెలుసుకోవాలనుకున్నాను. అందుకు ఆయన సమాధానాలు చెప్పారు. ఆయన సమాధానం చెప్పిన పద్ధతి నాకు నచ్చింది. సో ఐ టుక్ ఏ. మీరు వాళ్ళ వాచ్ దొంగతనం చేయలేదు కదా? ఎందుకు, నన్ను ఈ దేశం నుంచి తరివేయడానికా? అక్షయ్ సార్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. మీ ప్యాగ్మెన్ మూవీ మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేసింది. యాజ్ ఎ టీచర్ Oh, lovely. హియర్ అండ్ మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని మేం కూడా స్కూళ్ళల్లో సేమ్ ప్యాగ్మెన్ లాగా మిషన్ ఉంచుకున్నాం. సేమ్ దట్ ప్యాడ్స్ ఈస్ లవ్లీ. మా పిల్లలు ఎన్జిఓస్ కి వెళ్లి ఎవ్రీ మంత్ ఇస్తుంటారు. అందులో కాయిన్ వేస్తే వస్తుందా లేక ఎలా? అంటే మేము, డబ్బులేం కాదు, మేం ఫ్రీగా ఇస్తూ ఉంటాం. ఐ మీన్ ఫ్రీ ఆఫ్ కాస్టా లేక డబ్బు ఇవ్వాలా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. వెరీ నైస్, వెరీ నైస్. తర్వాత మీరు ఇంకొక సినిమా కూడా తీశారు, OMG 2. అవును, అది సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తీసింది. అది చాలా పెద్ద విషయం. నేను సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తీయాలనుకున్నాను. అండ్ ఆ సినిమా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒక సెన్సార్ వ్యక్తి నన్ను అడిగారు, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సినిమా తీయడం మీకు అవసరమా అని. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మన దేశంలో పాపులేషన్ 1.5 బిలియన్. సో మీకు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ మనకు ఎంత అవసరమో అన్న విషయం మీకు అర్థం కాలేదా అని అడిగాను. అండ్ సో ఇట్ వాస్ ఎ వెరీ అస్టానిషింగ్ థింగ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఆ సినిమాని అంగీకరించారు. ఆ సినిమా బాగా బిజినెస్ అయింది. అయితే OMG 2లో మెసేజ్ ఇచ్చి డబ్బులు కూడా సంపాదించారు. అవును, నిజమే. నేను పెద్ద రిస్క్ తీసే ఆ సినిమా తీశాను. నాకు నమ్మకం ఉండేది, బట్ ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ బికాస్ నేను సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సినిమా తీశాను, మాస్టర్బేషన్ గురించి సినిమా తీశాను. అండ్ ఆ విషయం చూసుకున్నామంటే ప్రజలకు పెద్దగా తెలియదు, పిల్లలకు పెద్దగా తెలియకపోవచ్చు ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలో. అది లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనే నేను చెప్తాను. నేను ఎంతో బోల్డ్గానే ఆ సినిమా తీశాను. లేదు, నిజంగానే మీరు చాలా మంచి పని చేశారు. మీరు మంచి సినిమా తీశారు, అది బాగా థియేటర్లలో కూడా ఆడాలి. అవును, నిజమే. నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్ లాగే ఆ సినిమా తీశాను. మీరు అడుగుతారా? సార్, నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడున్న మా అందరికి బాగా తెలుసు, మీరు లాయర్కి సంబంధించిన చాలా సినిమాలు చేశారు. అలాగే చెయ్యాలని మీరు ఏమైనా LLB చేశారా? చెయ్యాలనుకున్నారా? నాకు చదువే రాలేదు, ఇంక LLB ఏం చేస్తాను? లేదు సార్, మీరు కేసుల గురించి చాలా సినిమాలు చేశారు. మీ మైండ్లో ఒకసారి కూడా రాలేదా మీరు LLB చదవాలని? లేదు, నాకు అటువంటి ఆలోచన ఎప్పుడూ కలగలేదు. మీరు ఇంత చెప్పిన తర్వాత కూడా నాకు ఆ ఆలోచన రాదు. మీరు ఎలాంటి హీరో అంటే, హీరోయిన్ని గాలిలో ఎగరేసి తిప్పుతూ క్యాచ్ పట్టుకుంటారు. అదేలాగా హీరోయిన్ కూడా చాలా సేఫ్గా ఫీల్ అవుతారు. అదేలాగా నాకు కూడా ఆ అవకాశం దొరుకుతుందని అడుగుతున్నాను. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే నేను మిమ్మల్ని ఎత్తి గాల్లో తిప్పాలా? రండి. రండి, ఇటువైపు రండి. ఇటు. ఓకే, ఒకవేళ కింద పడేశానంటే అది నా తప్పు కాదు. అలా చేయరు సార్ మీరు. సరే, రెడీయా? Okay. Okay. Thank you.